ఈ విశ్వం సృష్టిలో ఒకసారి భయంకరమైన సంఘటన జరిగింది. అసురరాజు హిరణ్యాక్షుడు తన అహంకారంతో భూమాతను సముద్ర గర్భంలో దాచేశాడు. దాంతో సృష్టి మొత్తం చీకటిలో మునిగిపోయింది. అప్పుడు లోకాలను రక్షించడానికి మహావిష్ణువు వరాహ అవతారంలో అవతరించాడు. భీకర యుద్ధం అనంతరం విష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించాడు. సముద్ర గర్భంలోకి వెళ్లి భూమాతను తన దంతాలపై ఎత్తుకుని రక్షించాడు. ఆ దివ్యక్షణంలో భూమాత భగవంతుని ప్రార్థిస్తూ ఇలా కోరింది: ప్రభూ, మీరు నన్ను రక్షించిన ఈ పుణ్యభూమిలోనే శాశ్వతంగా నివసించాలి. భూమాత ప్రార్థనతో సంతోషించి మహావిష్ణువు భూవరాహస్వామిగా శ్రీముష్ణం క్షేత్రంలో స్వయంగా ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతాయి. ఈ క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఇది స్వయంభూ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ స్వామి భూమాతను ఒడిలో కూర్చోపెట్టుకుని దర్శనమిస్తారు. స్వామి విగ్రహం కూడా స్వయంభూతంగా ఏర్పడిందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్న పవిత్రమైన పుష్కరిణి నిత్య పుష్కరిణి అని పిలుస్తారు. అందుకే భూవరాహస్వామి దర్శనం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.